ఇప్పుడు బయట మినిమం బేసిక్గా 12,000 అనుకున్నా కూడా మీరు 75 చెప్తున్నారు. అవును, అంటే 4,500 మీద పర్ స్క్వేర్ యార్డ్ మీద ఆల్రెడీ అప్రిషియేషన్ వచ్చినట్టే. వాళ్ళు వచ్చి ఇక్కడ ఎంక్వైరీ చేసుకోవచ్చు. చుట్టుపక్కల ఎక్కడికి వెళ్ళినా కానీ వాళ్ళకి తెలిసిపోతుంది. అయితే అండి మనకి గజం మీద 4,500,000 వరకు తక్కువ అవుతుంది కాబట్టి ఓవరాల్గా ఒక ప్లాటింగ్ మీద చూసుకున్నట్టయితే అప్రాక్సిమేట్లీ మనకి 12 lakhs వరకు కూడా మనకి ఆల్రెడీ కొన్న వారికి బెనిఫిట్లోనే ఉన్నామని కూడా చెప్పుకోవచ్చు అండి. ఇది వచ్చేసి ఛాన్స్ ప్రాపర్టీ అని కూడా చెప్పుకోవచ్చు. మనకి ఇల్లున్న లేఅవుట్లో అలాగే మనకి ది బెస్ట్ కనెక్టివిటీస్కి దగ్గర ఉంది కాబట్టి మీరు ఇంట్రెస్టెడ్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఒకసారి మాత్రం విజిట్ చేసి చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఆర్కే ప్రాపర్టీస్. నా పేరు వినయ్ అండి. ఈరోజు మీ ముందుకి షాద్నగర్ టౌన్ నుంచి చూసుకున్నట్టయితే కేవలం 10 minutes డ్రైవ్లోనే డైరెక్ట్ ఓనర్ ప్లాటింగ్స్ అయితే సేల్కి అయితే తీసుకురావడం జరిగిందండి. దట్టు ఏంటంటే అండి మనకి ఆల్రెడీ హౌసెస్ ఉన్నటువంటి లేఅవుట్ అండి. అలాగే అండి మీరు వచ్చే ముందు కూడా ఎంక్వైరీ చేసుకోవచ్చు. ప్రైస్ కూడా చాలా తక్కువ చెప్పడం జరుగుతుంది. ఫ్యూ ప్లాట్స్ మాత్రం సార్ దగ్గర అవైలబుల్ ఉన్నాయండి. ఇంట్రెస్టెడ్ ఉన్నవారు మాత్రం ఖచ్చితంగా త్వరపడండి. అలాగే ఎగ్జాక్ట్ లొకేషన్ కూడా మీరు రావాలనుకున్నట్టయితే డిస్ప్లేలో సార్ వాళ్ళ నంబర్ ఇస్తున్నానండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మన ఎగ్జాక్ట్ లొకేషన్తో పాటు ఈ ప్రాజెక్ట్ యొక్క వివరాలన్నీ కూడా ఓనర్ గారిని కూడా అడిగి తెలుసుకునే ముందు మీ అందరికీ వచ్చిన రిక్వెస్ట్, కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూసిన వారు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీస్ ఇంకా కూడా మీ ముందు తీసుకురావడం జరుగుతుంది. ఇందులోనైతే మీకు ఎవరికి ఎలాంటి కమిషన్ అయితే పే చేయాల్సిన అవసరం లేదండి. నిఖిల్ సార్ నంబర్ అయితే మీకు డిస్ప్లేలో పైన ఇస్తున్నాను. అలాగే ఎవరైనా మీ యొక్క ప్రాపర్టీ కూడా ఇదే విధంగా ప్రమోషన్ చేయించుకోవాలనుకున్నట్టయితే కింద డిస్ప్లేలో నా నంబర్ ఉంటుంది. నా నంబర్ కాల్ చేసినట్టయితే మీ యొక్క ప్రాపర్టీ కూడా ఇదే విధంగా ప్రమోషన్ అన్నది కూడా చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఏవైతే ప్లాటింగ్స్ మనకి తక్కువ ధరలు అని చెప్పుకున్నామో ఆ ప్లాటింగ్స్ యొక్క వివరాలన్నీ కూడా ఓనర్ గారిని కూడా అడిగి తెలుసుకుందాం పదండి. సార్ నమస్తే సార్. నమస్తే సార్. సార్ బాగున్నారా? బాగున్నా సార్. సార్, ఇప్పుడు మనకి ప్లాట్స్ మీద తక్కువ ధరలో షాద్నగర్లు ఇస్తున్నారు కదా, ఈ యొక్క డీటెయిల్స్ అన్ని తెలుసుకునే ముందుగా మన దగ్గర అవైలబిలిటీ ప్లాట్స్ ఎన్ని ఉన్నాయి సార్? రెండేమో వెస్ట్ ఫేసింగ్ లో ఉన్నాయి సార్, ఒక ఈస్ట్ ఫేసింగ్ ఉంది. అంటే మనకి 2 వెస్ట్ 1 ఈస్ట్ ఉంది. అవును. ఎన్ని స్క్వేర్ యార్డ్స్ లో అవైలబుల్? 267 స్క్వేర్ యార్డ్స్ సార్. 267 గజాలు. అవును. డైమెన్షన్ కూడా ఎంత వస్తుందో కూడా 40x60 సార్. డూప్లెక్స్ వస్తుంది సార్ హ్యాపీగా. అయితే సార్ దీంట్లో మనకి రాగానే కూడా చూపించిండ్రు మీరు నాకు, ఇక్కడ మనకి హౌసెస్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. అవును సార్. ఇంకా చాలా కూడా ఇంకా అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్నాయి, ప్లస్ ఆల్రెడీ స్టే చేస్తున్నారు దీంట్లో. మన ప్లాట్స్ కి దగ్గరలోనే ఉంది ఇదంతా కూడా. ఇదంతా ఎక్స్టెన్షన్ జరుగుతూనే ఉంది లేఅవుట్ అంతా కూడా. ముందుగా మనకి ప్లాట్ ముందు ఉన్నటువంటి రోడ్ ఎన్ని ఫీట్లు వచ్చిందో కూడా చెప్పండి. ఇది 40 feet రోడ్ సార్. ఇది టోటల్ గా సిమెంట్, 40 feet రోడ్. మనకి ఎలక్ట్రిసిటీ ఉంది, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది, వాటర్ ట్యాంక్ ఉంది. ఇంకా బేసిక్ గా ఇక్కడ ఏమేమి కావాలో అవన్నీ ఉన్నాయి. ఓకే. అయితే సార్ ఇక్కడ మనకి హౌసెస్ కన్స్ట్రక్షన్ అయినాయి అంటే మనకి బేసిక్ రిక్వైర్మెంట్స్ కూడా కావాలి హౌస్ హోల్డ్ కి సంబంధించి. దాని గురించి కూడా చెప్పండి సార్. మనకి బేసిక్ గా షాప్స్ అయితే నియర్ బై లో ఉన్నాయి, జస్ట్ 1 kilometer అరౌండ్ లో ఉన్నాయి. ఇండో గ్లోబల్ స్కూల్ అని ఒక ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది, జస్ట్ అరౌండ్ 4 minutes 5 minutes డ్రైవ్. స్కూల్స్ కాలేజెస్ ఉన్నాయి దగ్గర. ఇంటర్నేషనల్ స్కూల్స్ కూడా ఉన్నాయి సార్. ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కూడా ఉంది మనకి. అవును. అయితే సార్ మనకి ఇక్కడ నుంచి బస్ స్టాప్ నుంచి అయితే మనకి 10 minutes డ్రైవ్ అన్నారు కదా. అవును. మనకి కనెక్టివిటీస్ ఏ విధంగా ఉన్నాయి సార్? అంటే సరౌండింగ్ లో ఉన్నటువంటి కనెక్టివిటీస్ ఏంది షాద్నగర్ లో? బేసిక్ గా ఈ ప్లాట్స్ వచ్చేసి రీజనల్ రింగ్ రోడ్ లోపల ఉంది. సో మనకి రీజనల్ రింగ్ రోడ్ వచ్చేసి ఇక్కడ నుంచి 2 kilometers ఉంటుంది. ఓకే. అంటే మనకి ట్రిపుల్ ఆర్ లోపల ఉన్నాం మనం. ఎస్. అయితే సార్ షాద్నగర్కి ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. మనకి 3 మేజర్ కనెక్టివిటీస్ కూడా ఉంటాయి. ఒకటి వచ్చేసి రైల్ కనెక్టివిటీ, ఒకటి ఎయిర్ కనెక్టివిటీ, మూడోది బస్ కనెక్టివిటీ. బస్ కనెక్టివిటీ 10 minutes డ్రైవ్ అని చెప్పాము. మనకి రైల్ కనెక్టివిటీ ఎంత డిస్టెన్స్ వస్తుంది సార్ మనకి షాద్నగర్ స్టేషన్ వచ్చేసి? షాద్నగర్ రైల్వే స్టేషన్ వచ్చేసి మనకి ఇక్కడ నుంచి ఒక 8 to 9 kilometers ఉంటుంది డైరెక్ట్. రోడ్డు కూడా బాగుంటుంది, జస్ట్ 10-12 minutes డ్రైవ్ ఉంటుంది. ఓకే. నెక్స్ట్ మనకి శంషాబాద్ సార్. మనకి శంషాబాద్ లో బుల్లెట్ ట్రైన్ గా మీకు అంతా తెలిసిందే. బహదూర్ గూడ దగ్గర ఇప్పుడు ల్యాండ్ అక్విజిషన్ అయిపోయింది, మొత్తం ఫెన్సింగ్ అని అంతా అయిపోయింది. మార్కింగ్స్ కూడా చేసేసారు, అక్కడ మార్కింగ్స్ కూడా అయిపోయినాయి. బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ వచ్చేసి 650 acres ఎక్వైర్ చేశారు. హైదరాబాద్ టు పూణే, హైదరాబాద్ టు బెంగళూరు, హైదరాబాద్ టు చెన్నై. ఓకే. సో ల్యాండ్ అక్విజిషన్ అయిపోయింది, అమల్లో కాబోతుంది. త్వరలోనే బుల్లెట్ ట్రైన్ కూడా యాక్సెస్ ఉంటుంది. ఒకటి ఎయిర్పోర్ట్ యాక్సెస్, బుల్లెట్ ట్రైన్, అక్కడ మొత్తం అనౌన్స్ చేసినవి బస్ టెర్మినల్, మెట్రో. సో కావాల్సినవి అన్నీ ఉన్నాయి. అంటే మనకి మేజర్ కనెక్టివిటీస్ అన్ని కూడా ఆ హబ్ దగ్గరనే వచ్చేస్తాయి. అంటే మనకి రైల్ కానీ, మనకి బస్సు కానీ, ఎయిర్వేస్ కానీ ఇవన్నీ కూడా మనకి శంషాబాద్ దగ్గరలోనే వచ్చేస్తుంది. అక్కడ నుంచి మనకి ప్రాజెక్ట్ ఎంత డిస్టెన్స్ ఉంటుంది సార్? అంటే మన ప్లాట్స్ వచ్చేసి మాక్సిమం ½ an hour డ్రైవ్ ఉంటుంది. రోడ్డు NH44, ఇది నేషనల్ హైవే, మనకి ఇదే లాంగెస్ట్ హైవే ఇన్ ఇండియా. త్రూఅవుట్ ఇండియాలో ఇది మేజర్ హైవే, లాంగెస్ట్ హైవే. ఎస్. కాశ్మీర్ టు కన్యాకుమారి. అయితే ఇప్పుడు మనకి అది వచ్చేసి ఇప్పుడు ఉన్నది 4-way lane ఉంది సార్. అది మనకి యాక్చువల్ గా సర్వీస్ రోడ్ తో అనుకుంటే 10 lane చేస్తున్నారు మనకి అది. ఎందుకంటే మనకి ఆ ట్రాఫిక్ అన్నది కూడా ఈ సైడ్ లలో చాలా పెరిగిపోయింది. అయితే సార్ ఇక్కడ సరౌండింగ్స్ లో కూడా చాలా ఎంప్లాయ్మెంట్ జోన్ ఉంది. మీకు తెలిస్తే కనుక దాని గురించి చెప్పండి, లేకుంటే నన్ను చెప్పమన్నా నేను చెప్తాను.
ఇది అదాని మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ ఉంది, ఇక్కడ ఎన్ఆర్ఎస్సి ఉంది, ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీ, ఎల్బి ప్రసాద్ ఇన్స్టిట్యూట్. అవును. ఇంకా ఇక్కడ ఎంప్లాయ్మెంట్ పరంగా అయితే చాలా ఉంది. అయితే రీసెంట్ గా తెలిసింది ఏంటంటే అండి, షాద్నగర్ లో ఇప్పుడు మనకు 1,80,000 మంది ఇప్పుడు ఎంప్లాయీస్ ఉన్నారు అనుకోండి. దాంట్లో ఒక 50,000 మంది వరకు బయట నుంచి వచ్చినటువంటి ఎంప్లాయీస్ అండి. ఈ సరౌండింగ్స్లలో ఏవైతే ఎంప్లాయ్మెంట్ జోన్స్ ఉన్నాయో దాంట్లో వర్క్ చేసేవారండి. ఈ ఎంప్లాయ్మెంట్ జోన్స్ ఎక్కడ ఉంటాయో అక్కడ ఆటోమేటిక్గా కన్స్ట్రక్షన్ పెరుగుతుంది, లైఫ్ స్టైల్కి కావాల్సినటువంటి గ్రాసరీస్ కానీ ఇవన్నీ కూడా మనకి సదుపాయాలను కూడా కల్పించడం జరుగుతుంది. అలాగండి మేజర్ హైలైట్ కూడా ఏంటంటే అండి, మనకి కనెక్టివిటీస్ కూడా బాగుంటాయి కాబట్టి మంచి అప్రిషియేషన్ అన్నది కూడా రావడం జరుగుతుంది. సార్ ఇప్పుడు మనకి దీంట్లో మీకు 3 ప్లాట్స్ ఉన్నాయి అన్నారు కదా, 3 కూడా మనకి సేమ్ స్క్వేర్ యార్డ్సేనా? 3 267 స్క్వేర్ యార్డ్ సార్. ఓకే. సేమ్ 40x60 డైమెన్షన్. ఓకే, అంటే అన్ని కూడా మనకి కామన్ ఉంటాయి. కాకపోతే దాంట్లో 2 వెస్ట్లో ఒక ఈస్ట్ వచ్చింది. అయితే సార్ ఇప్పుడు మన ఒకసారి ప్లాట్ కూడా ఇక్కడ మనకు అవైలబిలిటీ ఉంది. ఇది ఏ ఫేజింగ్ సార్? ఇది వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ సార్. వెస్ట్ ఫేజింగ్. ఒకసారి ప్లాట్ లోపలికి వెళ్ళి కూడా చూపిద్దాం సార్ డైమెన్షన్. సో ఫ్రెండ్స్, ఇందులో మనకి 3 ప్లాట్స్ అవైలబుల్ ఉన్నాయని చెప్పారు కదండి. దాంట్లో నుంచి మనం ఒక వెస్ట్ ఫేజింగ్ ప్లాట్లో ఉన్నామండి. ఒకసారి సాయిల్ కూడా చెక్ చేసుకోవచ్చు. మీరు రండి, ఒకసారి మీరు ఫిజికల్గా చెక్ చేసుకోండి. ఎందుకంటే అండి, కామెంట్స్ పెట్టేవారు పెడుతుంటారండి, మీకు నెగిటివ్గా ఏదో విధంగా డ్రాబ్యాక్ చేసేందుకు వాళ్ళ ప్రయత్నం ఎప్పుడు కూడా జరుగుతూనే ఉంటుంది. కాబట్టి కామెంట్స్ని మాత్రం ఇగ్నోర్ చేయండి. అయితే అండి, ఇప్పుడు మనం ఒకసారి డైమెన్షన్ కూడా తెలుసుకుందాం. సార్ మనకి ఫేజింగ్ ఈ హద్దు నుంచి ఆ హద్దు వరకు సార్. అవును. మనకి ఎంత వచ్చింది సార్ ఇది ఫేజింగ్? మళ్ళీ ఇక్కడ నుంచి అక్కడికి వచ్చేసి 40 వస్తుంది సార్. 40. అక్కడ నుంచి ఇక్కడికి 60. ఓకే, 40 × 60. అవును. అయితే ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి కనిపించేది కూడా అది ఇప్పుడు మనకి కన్స్ట్రక్షన్ అయ్యి ఆల్రెడీ ఫ్యామిలీ స్టే చేస్తున్నటువంటి హౌస్ చూసుకోవచ్చండి. మనకి బ్యాక్గ్రౌండ్లో కూడా కనిపిస్తుంది. ముందున్నటువంటి రోడ్ వచ్చేసి 40 ఫీట్ రోడ్ అండి. దీంట్లో అన్ని ప్లాట్స్ కూడా చూపించట్లేదండి, ఎందుకంటే మనకి సేమ్ డైమెన్షన్స్లో ఉన్నాయి కాబట్టి మీరు ఒక్కసారి విజిట్ చేసినట్టయితే సార్ దగ్గర నుండి కూడా మీకు చూపించడం జరుగుతుంది. విజిట్ చేసే ముందు మాత్రం ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే అండి, మీ ఫ్యామిలీతో రండి. ఎందుకంటే మీరు వచ్చినప్పుడు సరౌండింగ్లో కూడా లొకేషన్లో మీరు ఎంక్వైరీ కూడా చేసుకోవచ్చు అండి, ప్రైజెస్ ఏం నడుస్తుంది అన్నది. అప్పుడు మీకు ఇక్కడ తక్కువ రేట్ ఇస్తున్నారా లేదా అన్నది మీకు అర్థమవుతుంది. సార్ ఇప్పుడు మనకి ప్రైస్ విషయం టాపిక్ వచ్చింది కాబట్టి మనకి ప్రైస్ కూడా చెప్పండి సార్, ఎంత చెప్తున్నారు ఇక్కడ? ప్రైస్ వచ్చేసి 7,500 సార్. బేసిక్గా ఇక్కడ పక్కన వెంచర్లలో వాటిలో నడిచే ప్రైస్ వచ్చేసి 13,000. ఇంకా నెగోషియేషన్ అంత అయిన తర్వాత 12,500, 12,000 వరకు లాస్ట్ ఉంది. ఓకే, లాస్ట్ ఫైనల్గా 12,000 వరకు ఇస్తున్నారు. కానీ మనం 7,500కి ఇస్తున్నాం. అవును. అయితే సార్ ఈ ప్రైస్ వేరియేషన్ ఎందుకు అనేది కూడా కొందరు ఆలోచిస్తుంటారు. ఏమన్నా ప్రాపర్ ఏమన్నా రీజన్ ఉంటే మీకు చెప్పాలనిపిస్తే చెప్పండి, లేదంటే కస్టమర్కి చెప్పాలన్నా కూడా మీరు చెప్పండి. మీరు కొంచెం హెజిటేట్ అవుతున్నారు కాబట్టి చెప్పండి సార్. మీకు ఒక కంఫర్టబుల్ అనుకుంటే చెప్పండి, లేకుంటే పర్లేదు. బేసిక్గా మాకు కొంచెం రిక్వైర్మెంట్ ఉండి అమ్ముతున్నాను. ఓకే. లేకపోతే నేను యాక్చువల్గా ఉంచుకుందాం అనుకున్నాను. యాక్చువల్గా 3 ప్లాట్లు అనేసి అంటే ఇన్వెస్ట్మెంట్ చేస్తేనే కొనుక్కుంటారు 3 ప్లాట్స్ అనేది, టు బి ఫ్రాంక్గా చెప్పాలంటే. నీటిని బట్టి అమ్ముకుంటూ ఉంటారు, అది పెద్ద డీల్ ఏం కాదు సార్. కాకపోతే దీంట్లో అప్రిషియేషన్ కూడా కొన్న వాళ్ళు కూడా బాగా వస్తుంది. ఇప్పుడు బయట మినిమం బేసిక్గా 12,000 అనుకున్నా కూడా మీరు 7,500 చెప్తున్నారు. అవును. అంటే 4,500 మీద పర్ స్క్వేర్ యార్డ్ మీద ఆల్రెడీ అప్రిషియేషన్ వచ్చినట్టే. మార్కెట్ రేట్ పరంగా చూసుకుంటే గజం మీద 4,500 తక్కువ. అవును. వాళ్ళు వచ్చి ఇక్కడ ఎంక్వైరీ చేసుకోవచ్చు. చుట్టుపక్కల ఎక్కడికి వెళ్ళినా కానీ వాళ్ళకి తెలిసిపోతుంది. అవును. ఇక్కడ దీన్ని దాటిన తర్వాత ఒక 2 కిలోమీటర్స్ తర్వాత కూడా వెంచర్స్ ఉన్నాయి. అక్కడ కూడా 11,000, 12,000 రేంజ్లో ఉంది. వాళ్ళు ఎంక్వైరీ చేసుకోవచ్చు అంట. ఎంక్వైరీ చేసుకోవచ్చు. అయితే అండి, ఇది వచ్చేసి మనకి డిటిసిపి లేఅవుట్ కాబట్టి టైటిల్ ప్రకారం కూడా ఎలాంటి ప్రాబ్లం కూడా లేదండి. ఆల్ నామ్స్ని తీసుకొని మనకి ప్రాజెక్ట్ అంతా కూడా డెవలప్మెంట్ చేయడం జరిగింది. యాక్చువల్ అండి, ఇప్పుడు మనకి రెయినీ సీజన్లో షూట్ చేస్తున్నాం కాబట్టి కొంచెం మనకి కలుపు మొక్కలు కానీ ఇవన్నీ కూడా కనబడుతున్నాయండి. మీరు వచ్చినప్పుడు సార్ కనుక మీకు కావాలనుకున్నట్టయితే క్లీన్ కూడా చేసి ఇస్తానని చెప్పారండి. మీరు వచ్చి రండి, సార్ తోటి నా డీల్ అన్న సెట్ చేసుకోండి. బెస్ట్ ప్రైసింగ్లోనే కూడా క్లోజింగ్ అనేది అవుతుంది. అయితే అండి, మనకి గజం మీద 4,500 వరకు తక్కువ అవుతుంది కాబట్టి ఓవరాల్గా ఒక ప్లాటింగ్ మీద చూసుకున్నట్టయితే అప్రాక్సిమేట్లీ మనకి 12 lakhs వరకు కూడా మనకి ఆల్రెడీ కొన్న వారికి బెనిఫిట్లోనే ఉన్నామని కూడా చెప్పుకోవచ్చు అండి. ఇది వచ్చేసి ఛాన్స్ ప్రాపర్టీ అని కూడా చెప్పుకోవచ్చు. మనకి ఇల్లున్న లేఅవుట్లో, అలాగే మనకి ది బెస్ట్ కనెక్టివిటీస్కి దగ్గర ఉంది కాబట్టి మీరు ఇంట్రెస్టెడ్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఒకసారి మాత్రం విజిట్ చేసి చూడండి. రేపు మీరు రెడీ టు హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలన్నా కూడా మీరు జస్ట్ హౌస్ పర్మిషన్ తీసుకొని వచ్చి ఇల్లు కూడా కట్టుకోవచ్చు అండి. ఆల్ ఫెసిలిటీస్ కూడా మనకి అవైలబుల్ ఉన్నాయండి. కిరాణా స్టోర్స్ కానీ, స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ, అలాగే అండి షాపింగ్ గురించి చూసుకున్నట్టయితే మాల్స్ కానీ, అలాగే ఎమర్జెన్సీ ప్రకారంగా చూసుకున్నట్టయితే హాస్పిటల్స్ కానీ అన్ని కూడా మనకి అతి సమీపంలో ఉన్నాయి కాబట్టి ఒకసారి మాత్రం సైట్కి అయితే విజిట్ చేసి చూడండి. వచ్చే ముందు కూడా ఒకసారి సార్కి అయితే కాల్ చేసి రండి. సో ఫ్రెండ్స్, ఈ ప్రాపర్టీకి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా డిస్ప్లేలో అయితే సార్ నంబర్ ఇస్తున్నాను కాబట్టి మీరు ఎనీ టైం కూడా కాల్ చేసినట్టయితే క్లారిఫై అనేది కూడా చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ రోజుకి ఇది వీడియో. నెక్స్ట్ వీడియోలో ఇంకో మంచి ప్రాపర్టీతో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.